హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో ఈ రోజు కోసం ఎంతో వెయిట్ చేస్తున్నామండి. సంవత్సరం మొత్తం మీద ఈ రోజు కోసమే వెయిట్ చేస్తుంటాం మేమందరం కూడా. సో ఇప్పుడు మేము వెళ్తుంది కనుమ రోజు ఫంక్షన్కి అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మేము దగ్గర ఒక 10 years నుంచి ఒక 50 members కలిపి సంక్రాంతిని ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటామని. సో ఫస్ట్ డే అయిపోయిందండి భోగి, మేము బీచ్కి వెళ్ళాము. తర్వాత సెకండ్ డే నిన్న వీడియోలో మీకు షేర్ చేశాను. సో ఇది థర్డ్ డే అనమాట. ఇది వచ్చేసి కనుమ పండుగ అండి. కనుమ పండుగ రోజు ఏం చేస్తామంటే ఇలా స్టేజ్ డెకరేట్ చేసి మంచిగా ఇక్కడ చైర్స్ వేసి కింద మ్యాట్ అంతా కూడా ఒక ఫంక్షన్ లాగా డెకరేట్ చేస్తారనమాట. ఎవరో వచ్చి చేయరండి, అందరూ మా వాళ్ళే, మా సర్కిల్లో ఉన్న వాళ్ళు వీళ్ళే చేస్తారనమాట. మామూలుగా అయితే లాస్ట్ 2 years బయట పొలాల్లోకి వెళ్ళి చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, అవి కూడా నా వీడియోలో ఉన్నాయి. మీ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారండి. ఈరోజు మాకు ఇంటికి దగ్గరలో ఒక ఖాళీ ప్లేస్లో ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మామూలుగా అయితే బస్సులో వెళ్ళి వేరే చోట చేసుకునే వాళ్ళము, అప్పుడైతే అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఇంటి దగ్గరే కదా అని చెప్పి లేట్ చేస్తున్నారు. సో అంతలోకి మేము ఫోటోషూట్ తీసుకుంటున్నాము, నేను, మా కజిన్, మా అమ్మ. అసలు ఈరోజు వీడియో అద్భుతంగా ఉండబోతుందండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా స్కిట్లు ఉంటాయి, తర్వాత మా డాన్స్ ఉంటుంది, నెక్స్ట్ స్లిప్పులు తీసి పర్ఫార్మెన్స్ చేసే ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఒక కపుల్ గేమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి సంక్రాంతి రోజు. సో ఇంకా కొంచెం సేపట్లోని ఈ ప్రాంగణం మొత్తం కూడా, ఈ ప్లేస్ అంతా కూడా, ఈ చైర్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అనమాట. మంచి మంచి భోజనాలు కూడా మేము ఆర్డర్ చేసామండి, ఇలా వండుకోకుండా. సో లాస్ట్లో 10 years బిఫోర్ అయితే మేము వంటలు కూడా మేమే చేసుకునేవాళ్ళం, కానీ టైం అంతా దానికే వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇలా ఆర్డర్ చేసామండి. సో ఇంకా స్పీకర్స్, అన్ని మైక్స్ అన్నీ సెట్ చేస్తారు, అన్నీ మా వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నామండి. ఇంకా ఈ కనుమ ఫెస్టివల్ అయిపోయింది, ఈ ఫంక్షన్ ఈవినింగ్ దాకా జరిగిద్ది. సో ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి మేమే స్టేజ్ మీదకి ఎక్కామండి. ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటికే ఆఫ్టర్నూన్ దాకా అయిపోతుంది, మళ్ళీ లంచ్ టైం కూడా అయిపోతుందని 12:30 అయిపోయేసరికి మా సిస్టర్స్ అందరూ కూడా పైకి ఎక్కామన్నమాట. మేమందరం కజిన్స్ అండి, అన్నదమ్ముల పిల్లలం అనమాట. ఇంకా 2 మిస్ అయ్యారు. మేము 7 అనమాట, 7 sisters అంటారు. సో ఇంకా డాన్స్ కూడా స్టార్ట్ చేసేసాము. అసలు సంక్రాంతి వచ్చిందంటే చాలు మా పిల్లలేమో కానీ మేము పిల్లలుగా మారిపోతాం అనమాట. సో డాన్స్ అయితే మాత్రం అంత వేయలేము, కానీ అంతంత మాత్రం ఏదో వేసామంటే వేసాము అని. కాకపోతే ఎదురు మా పిల్లలు ఉంటారు కదా, మా వాళ్ళు ఎదురు చూసారు కదండి, వాళ్ళు వేస్తుంటే మేము వేస్తున్నాము. సో అంతేకాని మాకేం స్పెషల్గా పెద్దగా డాన్స్ ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటాం, కానీ చిన్న బిట్లతో చూపిస్తానండి. సో మధ్యలో ఇలా చూడండి, చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు. ఇంకా తర్వాత అయితే మొత్తం ఫుల్గా నిండిపోతుంది. చూడండి, మా ఆడపడుచు అనమాట తను. ఇంకా ఇటు మీ కజిన్ ఆల్రెడీ చూసారు కదా. ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మా అల్లుడు అండి, వాడు చాలా అసలు స్లో మోషన్స్లో డాన్స్లు మాత్రం అసలు సూపర్గా ఇరగదీసేసాడు. అసలు అందరికీ బాగా నచ్చిందండి. ఇంకా మా అన్నయ్య అయితే వాళ్ళ పిల్లలిద్దరితో డాన్స్ వేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన వచ్చేసరికి ఇంకా తనతో వేసాడు. ఇంకా మా వాడు యాంకరింగ్ చూడండి. బాగా యాక్టివ్గా
ఇది చిన్న గేమ్ అంటే ఒకళ్ళు యాక్టింగ్ చేస్తారు, దాంట్లో ఉన్న సినిమా పేరు ఏంటో పక్కన గెస్ట్ చేయాలి. ఎవరు గెస్ట్ చేస్తారు, ఎవరు యాక్టింగ్ చేస్తారు? మీరే ఓకే స్టార్ట్. మాటలు మాట్లాడలేదు, జస్ట్ మూమెంట్స్ తోనే. ఎవరు చెప్పేది ఎవరు? బావకు మైక్ ఇవ్వండి, బావకు మైక్ ఇవ్వండి. చెప్పు సినిమా పేరా? సినిమా పేరు చెప్పాలి. పెదాలు కలపకూడదు శేషు, పెదాలు కలపకూడదు. చెప్పు. హలో శంకరాభరణ. చెప్పట్లు చెప్పట్లు. చెప్పట్లు చెప్పట్లు. ఇప్పుడు రివర్స్. మైక్ అరుకి ఇవ్వు, అరు అత్తకివ్వు. రే నువ్వెందుకు చెప్పావురా? మైక్ అత్తకివరా? నువ్వు చూపించకూడదు. ఇద్దరు అమ్మాయి అంతేనా? వావ్ వావ్. నువ్వు చెప్పవాక నాని, వాయిస్ బయటకు వస్తుంది. చెప్పవాక నువ్వు. భాగ్యం కళా ప్రభావం ఇప్పుడు బయటపడా ఏం లేదు, చుట్టుపక్కల వస్తున్నావా? మైక్ ఇవ్వలేదేంటి బాబాయ్కి? కర్ర కావాలా? ఇది కొడతా కర్ర ఎందుకే? సరే కర్ర ఉందనుకో. అది అర కేజీ పిండి కాదు, కేజీ పిండి. కూర్చోరా నువ్వు, ఏం రండి కానీ మాట్లాడకూడదు. చూడు చెప్పు ఏదో. జయం రా, జయం 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 జయమా. అంజనీ పెద్దమ్మ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అరువు వాళ్ళని బీట్ చేయాలి మీరు.
మీరే ఆగా అంజని బాణ విసురుతుందండి. నీ వాయిస్ అక్కడ వినిపిస్తుంది. విన్నావు కదా నువ్వు, విన్నావు కదా. సరే డాన్స్ తొందరగా ప్లీజ్. నువ్వు బయటకు చెప్పవాక నాని. ఇలా మధ్య మధ్యలో డాన్సులు ఇంకా మధ్య మధ్యలో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయండి. సో ఒక్కొక్కళ్ళు జంటలుగా వచ్చి డాన్స్ వేస్తా ఉన్నారు. మైక్ ఇచ్చావా? ఏంటి బొమ్మ ఏంటి నువ్వు చెప్పు. వీళ్ళైతే నాటు సాంగ్స్ వేసారండి. అసలు ఇంకేం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వేస్తారనమాట. అసలు ఎవ్వరు కూడా సిగ్గుపడరు. దూరంగా తీసుకెళ్ళి చెప్పు, వినిపిస్తుంది. నేను మనసా ఓకే మనసా మౌలికి పేగ మౌనం కొంటావు. అదే చెప్పుతా చప్పట్లు గట్టిగా చప్పట్లు. లేదా మరా పెద్దమ్మ సునీత యాక్టింగ్ చేస్తారు. దానికి యాక్టింగ్ చెప్పిద్దాం. మా చేత యాక్టింగ్ చేయి. వీళ్ళిద్దరు మ్యాచింగ్ ఏంది బాగా చూడు, ఫోటోలో ఇంకా బాగా కనిపిస్తుంది. దూరంగా తీసుకెళ్ళి చెప్పు. ఆలోచిస్తుంది. హీరో పేరు ఎవరు? అది ఆ స్టెప్ ఎవరు వేస్తారు చెప్పవే. కాదు 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 పాతది మీరు ఆపండి. ఇల్లు చెప్పండి చెప్పవాకండి ఎవరు. ఇంకోటి ఏదని చెప్పు. అదే అది గుడా బడా ఏదో చెప్పాలి కదా. చిరంజీవి మైక్ నోటి దగ్గర పెట్టుకో. మైక్ నోటి దగ్గర పెట్టుకో సునీత. చెప్పాలి. బేబీ ఖచ్చితంగా చెప్పింది.
ఫస్ట్ వర్డ్ ప్రేమ, సెకండ్ వర్డ్ తొలి ప్రేమ. సూపర్ సూపర్, చప్పట్లు గట్టిగా. సాంగ్ సాంగ్ అంటే ఏమా సాంగ్ ప్లే చేయండి. సాంగ్ అంటే ఇంకోటి ఉంది కదా. సరే భూనా చెట్టు రండి ఇప్పుడు. మనకి యాంకర్గా ఉండు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అండర్స్టాండింగ్ అది. అదే అదే ఓకే ఓకే. మొత్తం పోనా రాసింది నీకు తెలుసుగా మొత్తం అయితే. దగ్గరికి రండి బోనా. జయ్యో నువ్వు బాగానే చెప్పావు. ప్రభాస్, ప్రభాస్ కాజల్, ప్రభాస్ పై మరి మీరెవరు చెప్పకండి. హీరో చెప్పు. హీరో ప్రభాస్, హీరోయిన్ నోరుతో చెప్పకూడదు పోనా. హీరోయినే లేదు. హిందీ అనుష్క, బాహుబలి. సూపర్ సూపర్, లేటింగ్ చెప్పిన లేటింగ్ చెప్పారా? చెప్పట్లు గట్టి పోనా. లేటింగ్ చెప్పిన లేటింగ్ చెప్పిందయ్యా. మీరు రండి, వీడియో రండి, మైట్ రండి. చేస్తే సినిమా హలో అంట. చెప్పత్త ఏదో ఒకటి చెప్పు. చెప్పత్త అసలు పర్లేదమ్మా, ఏదో ఒకటి పాట పాడు. సినిమా పేరు చెప్పాలి. మైక్ ఇవ్వు. ఆగు, ఎవరు గెస్ట్ చేయాలి? ఆగు. పాడు ఒక్కసారి అదే పాడు. అత్త అదే పాడు, మళ్ళీ అదే పాడు. ఆగు. మా ఇప్పుడు చెప్పు నువ్వు సినిమా, ఏ సినిమా అది? మరి ఏడవాడ. సూపర్. మరో మైకు అటు ఇవ్వండి. మైకు అవసరం లేదు. ఏదో పాడు. వీళ్ళు గెస్ట్ చేస్తారు. నాకు తెలుసు. ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. ముగ్గురులో ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. వీళ్ళ ముగ్గురికి ఛాలెంజ్. ఇప్పుడు అక్క చెల్లెల ముగ్గురికి నువ్వు ఛాలెంజ్ ఇసరాలి. ఎంతసేపు అమ్మా? ఏం పాడినా పాడింది సింగర్ నువ్వు. పాట చెప్పేసి మెత్త. ఇంకోటి పాడుమా ఏదో ఒకటి. మీరు పెట్టే పాటలు ఆమెకు అర్థం కావు. అత్తగారు
ఎవరు చెప్తారు? ఒకసారి పాడాలి మా కోసం. నామదియే మందిరమై నీవే ఒక దేవత గెలసినావు నాలో. సూపర్ పాడుతున్నావత్త. బాణి ఏదో ఒకటి బాణివే. తెలుపక తెలిపేను రాగమును కనుగనే కొనగొంటిలే మనసు నాదను కొంటిలే కదని కదలని లేత పెదవుల కెనలు వానలు వాడు పారిపోయారు ఇలా పాటలు ఇంకా వాళ్ళు పారిపోయారు. మీ పాటల దెబ్బ పరిగెత్తారు అందరూ. చదువురాని వానవని దిగకు మంచి మదిలో మమత లేని చదువులెందుకు. వినండి వినండి ఈ తరం వాళ్ళు వినండి. ఎక్కాలి వాళ్ళు కూడా. ఎవరు? పాడి పాడు. మా అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఎంతసేపు చెప్పినా స్టేజ్ అయితే ఎక్కలేదండి. అందుకే మేమే మైక్ తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో పిల్లలు ఇంకా చిన్నపిల్లలందరూ కూడా డాన్స్ వేస్తున్నారు. ఇంకా మళ్ళీ తర్వాత మా అన్నయ్యకైతే బెల్లి డాన్స్ వచ్చింది. బెల్లి డాన్స్ వేయాలి. బెల్లి డాన్స్ సాంగ్ అసలు తెలియదురా బెల్లి డాన్స్ అంటేనే. బెల్లి డాన్స్ అంటే అరే తెలియదురా. ఇక్కడ స్లిప్స్ అన్ని కూడా తీసిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందండి. ఆ స్లిప్లో ఏదైతే వస్తుందో అది చేయాలన్నమాట. మా అన్నయ్యకి అయితే బెల్లి డ్యాన్స్ వచ్చింది. ఇంకా కిందకి వెళ్ళి మొత్తం టక్ చేసుకొని ఇంకా మళ్ళీ వచ్చి డాన్స్ వేసాడనమాట. అసలు అంటే ఒక పాపులర్ కపుల్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కితే బెల్లి డ్యాన్స్ అయ్యేసరికి అలా కామెడీ చేస్తున్నాడు అనమాట. సో మామూలుగా అయితే పాపులర్ కపుల్స్ మనం వెళ్ళంగానే ఒక ఫన్ క్రియేట్ అయ్యే దాంట్లో వీళ్ళదొకటి. మా అన్నయ్య బాగా ఫన్గా ఉంటుందండి. అసలు చూడండి ఎంత చక్కగా స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. ఏదో మా వదిన అయితే ట్రై చేస్తుందనమాట, ఎట్టగట్ట ట్రై చేస్తుంది. మా అన్నయ్య ఎగతాళి చేస్తూ ఉన్నాడు. సో చాలా బాగా వేశారు. ఉన్నంతసేపు ఫన్గా ఉంటుందండి. ఇంకా ఇంకో జంట వచ్చేసి మా కజిన్, తర్వాత చూపిస్తాను మీకు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మంచి ఫన్ ఉంటుందండి. అలా ఒక 2-3 జంటలు బాగా ఫన్ ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చింది ఇంకా కామెడీ ఇక్కడ వచ్చి కిందుండి మేము కమెంట్స్ చేయడము ఇంకా చాలా బాగుంటుందండి. దీనికి చాక్లెట్ ఇచ్చారనమాట. వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చేసినందుకు పిల్లలు కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఇలా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఇలా ఇస్తున్నారనమాట. అందరూ సైలెంట్ గా ఉంటారని చెప్పి పిల్లలు ఇలా ప్లాన్ చేశారండి ఈసారి. అసలు చేతులు కాళ్ళు యూజ్ చేయకూడదు. అదే అదే Hey!
కమాన్ సూపర్ సూపర్ తిరగాలి తిరగాలి తిరగండి రౌండ్ తిరగండి అదే గేమ్ అంటే అదే కదా చిన్నగా తిరగాలి నగలు కొట్టాలంటే బాహుబలి అది కాదు తిరుగుతా పగలు కొట్టాలి చేతిలో రోజు నువ్వు బాహుబలి నువ్వు మీ దెబ్బ గాలి కూడా పోయింది సరే ఉండండి పోజ్ పెట్టండి ఫోటో తీసుకోండి అంతే పెట్టే ఎలాగన్నా అది కాదు గాలి తీసారంటే బస్సులో చాక్లెట్ తీసుకొని చిట్టి 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 చిన్నగా అంట బావా చెప్పు బావా బాగా చెప్పావు కమ్యూనిటీ చేశారా బాగా చెప్పావు ప్రపోజ్ అంట చెయ్యి చిట్టి కొంచెం ఇట్రారా కొంచెం చెప్పు అయ్యా కమ్యూనిటీ చేశారా నడుము పట్టుకుపోయి లేపండి అయ్యా కొద్దిగా సూపర్ సూపర్ శభాష్ లేపండి కమ్యూనిటీ చేస్తారా అని అంజీ పావని పైకి కప్పలు పైకి రావాలి ఉప్పు పవన్ కుమార్ ఈ దరిదాపులు ఎక్కడున్నా దగ్గర రావాలి రే రారా చిన్న 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 రే చిన్న మణి ఉప్పూరు మణిదీప్ ఎప్పుడు వచ్చావే పైకి రా మీ తమ్ముళ్ళు లేరుగా అట్టా నువ్వు రా పైకి రా రా పైకి రారా ఏయ్ తింటాం కాదు పదండి పదముందు కార్తికేయ దీపు ఇటీ పైకి రావాలి పైనే ఉన్నాడు కార్తికేయ వద్దు వద్దు కార్తీక్ కొట్టుకుంటాను ఇటీరా ఈ దగ్గర రావాలి పాయస ఏయ్ అది మళ్ళీ అని ఆడుగురా కుర్చీ మొత్తం తీసుకుంటున్నారు చదివింపులు చదివినట్టుంది రాయం సిద్ధార్థ 100 రూపాయలు రారా వీటికి స్టేజీ మీద వినయంగా ఉంచుకోండి పైకి రండి దాదాపు మా జనరేషన్ తర్వాత అంటే మా కజిన్స్ మేమందరం ఉన్నాం కదా సో మా కజిన్స్లో ఎక్కువ మంది ఆడపిల్లలమేనండి ఎక్కువ ఉంది ఆడపిల్లలు వచ్చి 7 మగపిల్లలు వచ్చి 4 అనమాట కానీ మా తర్వాత జనరేషన్ వచ్చి మొత్తం మ్యాక్సిమం మగపిల్లలే ఉంటారు ఎక్కువగా ఆడపిల్ల అనేది చాలా తక్కువ అనమాట ఇంకొక ఇద్దరికైతే మ్యారేజ్ అయింది ఈ అమ్మాయికి ఒకటి మ్యారేజ్ కాలేదండి సో వీళ్ళందరి మధ్య తను ఒకటే ఆడపిల్ల ఇప్పుడు ఇంకా మా అన్నయ్య అయితే మామూలు డ్యాన్స్ వేయట్లేదు మా అన్నయ్య చూడండి మా చిన్నోడిని ఆడుకుంటున్నాడు అసలు స్టేజ్ మీద సో చాలా ఫన్గా ఉంటుందండి ఈ డేస్ కోసం అందరూ ఎదురు చూస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైం అయిపోయింది శేష్ నువ్వు వేసావా చికెన్ ఫ్రై అదిగా పెట్టుకున్నాను దిస్ వన్ బిర్యానీ దిస్ వన్ మటన్ మట్కిరి పెరిచి రైస్ సాంబార్ రసం పెరుగు దిస్ ఇస్ మై ఫ్లవర్ అంట ఫ్లవర్ కావాలంట అన్నయ్యకు బయట రావాలి
నవ్వు బాగానే అవుతుంది కానీ అన్నయ్య అమ్మాయి నువ్వు కూర్చో కింద. ప్రపోజ్ చేయి అన్నయ్య. మరి నువ్వు కూర్చో అమ్మాయి, వెరైటీగా కూర్చో నువ్వు. మాయా మైక్ పెట్టుకో, మైక్ మైక్ సరే కానీ మైక్ మైక్ మాయా మైక్ పెట్టుకో. వీడియోలో చెప్పలేదు అన్న ఏమి. చెప్పు చెప్పు. చెప్పలేదు అసలు, చెప్పలేదు అన్నయ్య, చెప్పలేదు అన్నయ్య, చెప్పలేదు. హలో, ఐ లవ్ యూ. బావా ఏం మాత్రం చెప్తావండి? నేను రెడీ. మై చాలా మైకి చాలే చాలు. అదిగో అది దాంట్లో చెప్పింది. మై నువ్వు చెప్పాలి ఇప్పుడు. రిప్లై రావాలి మళ్ళీ పైకి. ఇందాక బీకిన ఫ్లవర్ ఏది? మణి ఎత్తకు పోయింది చూడు. బయటికి రావాలి. హలో, కవిత్వం వాళ్ళకి ఏమొచ్చిందిరా? కవిత్వం కవిత్వం వాళ్ళకి ఎలా చెప్తారు? గౌరవం, రెస్పెక్ట్. నువ్వు పడవు బావా. మీరు దిగండి తల్లి. దగ్గర కూర్చోండి ఫోటోలు వీళ్ళకి తీయడానికి. మలుగా ఆంజనేయులు పావని హైదరాబాద్ స్టేజ్ మీద అని చెప్తున్నాం. మోడర్న్గా చెప్తారు. వావ్, ఎత్తి తిప్పాలి. మరి ఎవరు వెళ్ళిపోతాడు చూడండి. ఏమొచ్చింది నాకు? ఎత్తి తిప్పాలి. వాడు వెళ్ళిపోతున్నాడు. బాగా రావాలి వెరైటీగా. మీరు రండి, ఇంకా మీరు దిగండి. కవితలు రావు. మైకుతో చెప్పయ్యా.
అంజని అని చెప్పు. నువ్వు ఎన్నాళ్ళు లేకపోయినా నా బాగా హాయిగా ఉంటుంది. వేసేసింది అన్నయ్య. ఎన్నాళ్ళు హ్యాపీగా ఉంటుందంట సేఫ్టీ అని చెప్పి. మళ్ళీ మళ్ళీ నువ్వు కూడా చెప్పాలి. రావాలి ఎవరు వెంకటేష్ ఇద్దరు వెంకటేష్ పైకి రావాలి. అందులో పెట్టుకోండి. కమాన్ కమాన్ రావాలి వెంకటేష్ గారు. అరే అలంగల్ని ఎమ్మటి స్నానం పెట్టండి. మంచి ఏమండి ఏంటి మళ్ళీ ప్రపోజల్ ప్రపోజ్ చేయాలంట. ఏం అసలు వెళ్ళిపోతాడు. రావాలి ఎప్పుడు సురేష్ బాబా రాయని ఝాన్సీ రాణి రాయని సురేష్ బాబు బావగారు వస్తున్నారు. బావగారు చెప్పు పెట్టుకోండి. రావాలి స్టేజ్ మీద రావాలి. నెక్స్ట్ వాళ్ళే నెక్స్ట్ జంట తమ్మిశెట్టి చాచారావు తమ్మిశెట్టి భాగ్యలక్ష్మి నెక్స్ట్ దంపతులు. నెక్స్ట్ మీదే. నా కాళ్ళు ఇందాక సిద్ధు తీసుకున్నాను. ఇప్పుడు మాచమ్మా అబ్బాయి అలాంటి వరకు రావు సురేష్ కి. ఏంటిది 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 అదే ప్రపోజ్ చెయ్యాలా మరి పువ్వు ఉంచురా. మైకిల్ జాక్సన్ లాగా సౌండ్ సౌండ్ ర్యాంప్ వాక్ చూడండి, లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఐసీలో ఉన్నట్టు బరబరమని లాక్కొని వెళ్ళిపోతున్నారు అనమాట. అది ఈ ర్యాంప్ వాక్ అంటే. సో మాకైతే స్లిప్లో ర్యాంప్ వాక్ అని వచ్చింది. ముందు ఒకే గ్లాస్లో 2 స్టాల్ వేసుకొని తాగాలని వచ్చింది, కానీ అది ఆల్రెడీ చేసేసారు కాబట్టి ఈ ర్యాంప్ వాక్ అనమాట. తర్వాత అయితే మాత్రం యాజ్ యూజువల్ ప్రపోజ్ చెయ్యాలి అని చెప్పారు. సో ప్రతి సంక్రాంతి సెలబ్రేషన్స్ కన్నా కూడా ఈసారి కొంచెం స్పెషల్గా ఉందని చెప్పాలండి. అసలు ఈసారి చాలా డిసప్పాయింట్ అయ్యాము అందరూ ఇన్వాల్వ్ అవ్వకపోయేసరికి. కానీ ఫైనల్గా మాత్రం మంచిగా జరిగిందండి, చాలా బాగా జరిగింది ఎప్పటికన్నా కూడా. ఇంకా నాకు ప్రపోజ్ చేయమంటే తిరిగి నన్ను ప్రపోజ్ చేయమంటున్నాడు మా వారు. అందరికీ మగవాళ్ళు చేశారు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు చెయ్యి అంటున్నారు. అబ్బాయి రివర్స్ చెప్పకూడదు, నువ్వే చెప్పాలి. ఉండను ఎత్తుకోండి. మీ వరకు ఎత్తుకున్నాను. సరే సరే ఓమై ఓటింగ్ అటే ఉందంట. ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదట్టు నువ్వన్నా చెప్పు. వాడు ఒకటే చెప్పమని మాట్లాడు.
వద్దులే నువ్వు మామూలుగా ఇదే ముందు మాయ కానీ మాయ చెప్పు చెప్పు ఏ కానివే చెప్పవే చెప్పా ఫైనల్గా అయితే నా చేతే పువ్వు ఇప్పించుకున్నారండి. ప్రపోజ్ కూడా నేనే చేశాను అనమాట. సో నేను బెండ్ అవ్వలేను కాబట్టి నించోనే ఇచ్చేసాను. సో నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది కదా, సో అందుకే నేను బెండ్ అవ్వలేకపోయాను. ఎలా అయితేనేమి జంబలకడి పంబలాగా రివర్స్ ప్రపోజల్ చేయించారనమాట. అందరూ ఒకలాగా, మేము ఒకలాగా. సో పోలేని డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగుందనే అనిపించింది నాకు. చాలా బాగుందని, చాలా డిఫరెంట్గా ఉందండి. ఇంకా డాన్స్ ఏమన్నారు, యాక్చువల్లీ నేను డాన్స్ కూడా పెద్దగా వేయకూడదు, అయినా కానీ ఏదో 2 స్టెప్లు అలా మా వారితో అలా మూవ్ అయితే చాలనుకున్నాను. ఇదే మా డాన్స్ అనమాట. సో ప్రీవియస్ టైంలో అయితే ఇంకా మంచిగా వేసేవాళ్ళమండి. అంటే ఏదో సూపర్గా కాదు, ఏదో ఒక రకంగా వేసేవాళ్ళం అనమాట. సో ఇలా డాన్సులు అయితే హ్యాపీగా గడిచిపోయాయండి. నెక్స్ట్ మళ్ళీ స్కిట్లు కూడా ఉన్నాయండి. చూడండి, మీరే చూడండి. వీడియో మొదట్లో చెప్పాను కదా, మా అన్నయ్య వాళ్ళ కప్పులు బాగా ఫన్నీగా ఉండేది. తర్వాత మళ్ళీ వీళ్ళు కూడానండి, వీళ్ళు కూడా చాలా ఫన్నీగా ఉంటారు. పాటలు తీసేమనమ్మా, పాటలు ఏం చేస్తున్నారు? ఏంటిది? కూర్చున్నారేనేది ఖుషీ సినిమాలో నడుంచా. ఖుషీ సినిమాలో ఏంటని నువ్వు చూసావని బాగా మీ ఇద్దరేందో కుర్చీల్లో కూర్చొని వెరైటీగా టీవీలో బతుకు జెండా బండిలాగా ఇది మాకొద్దు, ఈయన ఇద్దు అని చెప్పి ఇక్కడ పంచాయతీ కూర్చున్నట్టుంది కండి. ఎవరు కంప్లైంట్ వాళ్ళు చెప్పడానికి ఎక్కడ కూర్చోండి. సరే కానీ చూస్తారు కదా, ఖుషీ సినిమాలో భూమిక అనమాట. ఇదిగో నువ్వు చూస్తున్నావు, నువ్వు లేదు నేను చూడలేదు, ఇది ఈ కన్వర్జేషన్ జరుగుతుంది. సో మధ్యలో అది మూవీలో ఉన్న మ్యూజిక్ అది యాడ్ అయిందండి. సో నేను ఆ మ్యూజిక్ని అయితే యాడ్ చేయలేదన్నమాట, అందుకే సైలెంట్లో పెట్టాను. ఎందుకంటే కాపీ రైట్స్ అనేది వస్తాయి కాబట్టి. సో అందుకే నేను సైలెంట్ చేశాను. లేదంటే కాన్వర్జేషన్ అయితే సూపర్గా ఉందండి, నిజంగా చాలా ఫన్నీగా ఉంది. అందరూ మామూలుగా నవ్వుకోలేదు. నెక్స్ట్ అయితే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ డాన్స్ బాగా నేర్చుకున్నారండి, బాగా ప్రాక్టీస్ చేశారు, సూపర్గా ఉంది ఇది కూడా. ఇంకా మా అక్క బావ అయితే ఇది ఉంది కదా ఎన్టీఆర్ రామ్ చరణ్, ఆ డాన్స్ అనమాట. నాటు 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 అసలు మా బావ అయితే అదరగొట్టాడు. ఇంకా మా వదిన మా అన్నయ్య అనమాట, అసలు మామూలుగా వేయలేదండి, చిన్న పిల్లల్లాగా చక్కగా వేసారు. ఇంకా తనైతే మాడబడుచు వాళ్ళ పాప. సో ఇండివిజువల్ డాన్సులు వేసేసారనమాట కొంతమంది అయితే. అందరికన్నా చెత్త బ్యాచ్ అంటే ఇదే అనమాట, అసలు మామూలుగా లేదు. చూసారు కదా, ఎంత బతిమిలాడినా కానీ ఒక్క డాన్స్ కూడా వేయరండి వీళ్ళు.
మేమందరము ఇంకా చిన్నపిల్లలు ఇంతమంది వేసిన తర్వాత లాస్ట్లో వచ్చారనమాట. యాక్చువల్లీ కుర్రపిల్లలు అంటే అసలు మామూలుగా హుషారుగా వేయాల్సింది, వీళ్ళైతే మాత్రం ముసలి బ్యాచ్ లాగా వీళ్ళందరినీ బతిమలాడి గ్యాదర్ చేసి పైకి తీసుకొస్తే కానీ ఇదిగో ఈ రకంగా వేయలేదనమాట. ఇంకా వీళ్ళల్లో మా అన్నయ్య బాగా జోష్ నింపారు. సో మా అన్నయ్య బాగా ఇలా బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా తనే అనమాట. సో తను బాగా జోష్గా వీళ్ళందరినీ చుట్టూ తీసుకొని డాన్స్ వేపిస్తున్నాడు అనమాట. సో చాలా బాగుందండి. వీళ్ళు చిన్నప్పుడైతే అసలు ఎంత బాగా వేసేవాళ్ళు, ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం, ఒక 3-4 డేస్ నుంచి ముందు నుంచి ఫోన్ పెట్టుకొని ఇలా నా ఫోన్ అడిగి అమ్మ నా ఫోన్ ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలని చక్కగా చిన్నప్పుడు బాగా చేశారండి. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నుంచి మాత్రం అసలు డాన్స్లే వెళ్ళేదనమాట. లాస్ట్ టైము అంతేను, స్టేజ్ మాత్రం కడతాం కానీ స్టేజ్ అసలు వీళ్ళ వల్ల అసలు స్టేజ్కి ఉన్న వాల్యూ కూడా పోయిద్ది అనమాట. అస్సలు నేర్చుకోరు. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి డాన్స్లన్నీ ఇంకా స్టేజ్ మీద వచ్చి అప్పటికప్పుడు వేస్తుంటారనమాట. చూడండి పెళ్లికి వచ్చిన పెద్దల్లాగా ఇదిగో ఇది వీళ్ళ డాన్సులు. వీళ్ళ ఏజ్లో అసలు ఎంత మంచి డాన్సులు ఎంత బాగా చేయొచ్చు, ఇండివిజువల్గా ఇలా చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు వేసే స్టెప్లు ఇదిగో ఈ గంతులు తప్పితే ఏమి ఉండదు అనమాట. సో ఎప్పుడైనా సరే వీలుంటే పాత వీడియోలు కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా దీని తర్వాత ఐస్ బండి ఒకటి వస్తే దాని దోలుకొచ్చేసారండి లోపలికి. బండి అసలు బండి ఆయన అదృష్టం అనమాట. యాక్చువల్లీ ఈ సేమియా ఐస్ మేము ఈసారి ఐస్ క్రీమ్ బదులు ఈ సేమియా ఐస్ ఒకటి పెట్టాలి. పాత రోజుల్లో మనము తింటుండే వాళ్ళం కదండి, అసలు ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు చాలాసార్లు తిన్నా అనమాట. ఐస్ ఫెస్టివల్ లాగా అందరూ ఐస్ తింటా కూర్చున్నారనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళకి. మా అన్నయ్య అయితే చూడండి ఐస్ తింటా డాన్స్ వేస్తున్నాడు. సో అందరూ ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్నారనమాట. ఈవినింగ్ టైం యాక్చువల్లీ అది. ఇక కొంచెం టైంలో మేమైతే మాత్రం ఊరు వెళ్ళాల్సి ఉంటుంది, చెన్నై వెళ్తున్నాము. సో అందుకే అందరికన్నా మేము ముందు ఇక్కడి నుంచి బయలుదేరుతామండి. సో అందరు చూసారా మంచిగా కలర్ఫుల్ ఐసులతో ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా రోజుల తర్వాత ఈ ఐసులు చూస్తున్నాం అనమాట. ఎప్పుడు చూసినా ఇప్పుడు మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటే ఇప్పుడంతా ఐస్ క్రీమ్సే కానీ ఇలాంటి ఐసులు అయితే ఏం లేదు. జస్ట్ మేము భోజనాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈసారి ఇలా సేమియా ఐసులు పెట్టాలి. చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం కదా, ఇనుప సామాను కొంచెం దొరికితే చాలు కొంచెం ఇలా తీసుకొని వెళ్ళి ఒక ఐస్ కొనుక్కునే వాళ్ళం. ఇళ్ళమ్మటికి వచ్చేది కదండి సేమియా ఐస్ అని అమ్ముతుండేవాళ్ళు. సో అవన్నీ కూడా మెమరీస్ అనమాట. నిజంగా ఈరోజు ఆ మెమరీస్ అనేది మళ్ళీ అసలు చూసినట్టు అయిందనమాట. ఈ బండి దొరకడం కూడా భలే లక్కీగా దొరికింది. సో చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చిన్న పిల్లలన్నా ఇంకా కొంచెం మామూలుగా ఉంటారేమో కానీ మేమైతే మాత్రం అంతకన్నా దారుణంగా తయారవుతాం అనమాట. నిజంగా అసలు చాలా బాగుంటుందండి. అసలు ఏదైనా చిన్న మనస్పర్ధలు అలాంటివి ఉన్నా కానీ అన్నీ పోతాయండి. ఇంకా వీళ్ళైతే మాత్రం డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్గా మళ్ళీ మేము ఒకసారి చేసామండి, గున్నా గున్నా మామిడి పాటకి చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం అనుకుంటామండి, ఇయర్ కాదు ఈసారి నెక్స్ట్ ఇయర్ మాత్రం బాగా నేర్చుకుని అందరం కలిసి ఒకేలాగా వెయ్యాలని అలా అనుకుంటాము. కానీ అది కుదరదనమాట ఎప్పటికప్పుడు. సో మా డాన్స్లు ఇలానే ఉంటాయి. సో ఇదైతే అయిపోతుందండి. ఇంకా భోజనాల టర్న్ వచ్చింది. మీరు చూడండి మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. యాక్చువల్లీ భోజనాలు ఎప్పుడు అయిపోయాయండి, కానీ ఇది లాస్ట్ పెట్టాను నేను ఈ వీడియో. అది మధ్యాహ్నమే అయిపోయినాయి కదా, సో ఇది లాస్ట్ లో పెట్టానండి. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ పెద్దనా, హాయ్ సాంబార్ కదా, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ 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 మనత్త, హాయ్ హాయ్ చాప్ ముక్కలని అయిపోయింది కదా, చాప్ ముక్కలన్నీ అయిపోయింది. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ బాగి పిన్ని, హాయ్
హాయ్ హాయ్ అందరికి హాయ్ 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 చెప్పురా. నోటి కాడ పెట్టుకుంటా చెప్పు. ఏంది ఇక్కడ కూర్చొని తింటున్నారు మీరు అందరు అక్కడ ఉంటే? ఫ్రీగా ఉండం కదా, అందరితో తినాలి, అందరినీ తీసాలి లోపల. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఫోటోషూట్ తీసుకున్నారు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి డాబా మీద. సరే అమ్మా, బాయ్ అమ్మమ్మ. ఇప్పుడైతే మేము ఒంగోలు స్టేషన్కి వెళ్ళిపోతున్నామండి. సో ఇక్కడ నుంచి నైట్కి మేము చెన్నైలోకి రీచ్ అయ్యి అక్కడ రూమ్లో స్టే చేస్తాము. సో ఆల్రెడీ బుక్ చేసుకొని కూడా ఉన్నామండి. అక్కడ 2 days అయితే ఉండాల్సి వస్తుంది హాస్పిటల్ పని మీద. అక్కడ నుంచి నెల్లూరుకి వచ్చేస్తాము. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే టైం అయిపోతుంది. సో లాస్ట్లో మాత్రం నేను ఫొటోస్ అంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ అన్నిటిని షేర్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు చూడండి. ఈ ఫొటోస్ కూడా మీకు బాగా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో దీనివల్ల పిల్లలకి ఒక ఫ్యామిలీ అనే వాల్యూస్ అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. సో చాలా ఫన్నీగా మనం ఎంతో హ్యాపీగా పండగలాగా హ్యాపీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.